ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూసారు, ఎలా ఉంది? జెన్యూన్గా మాట్లాడుకుంటే ఆయన యాక్టింగ్ దగ్గర నుంచి స్టోరీ ఇవన్నీ మాట్లాడుకుంటే అసలు ఎలా ఉంది మూవీ? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు మనకి ఏ సినిమా అయినా సరే హీరో లుక్స్ ఇంపార్టెంట్. అంటే అతను మనం ఇప్పుడు ఒక సినిమాలో మేజర్ 80% పిక్చర్ అంటే స్టోరీ అన్నీ ఎంత ఇంపార్టెంట్ ఉన్నా హీరో బాగోలేకపోతే అంత ఇదవుతుంది. సో హీరోని చాలా అందంగా చూపించాడు హరీష్ శంకర్. ఫస్ట్ టైము పవన్ కళ్యాణ్ కలర్ఫుల్ డెనిమ్ జాకెట్స్ వేశాడు, షర్ట్స్ వేశాడు, మంచి కౌబాయ్ హ్యాట్స్ పెట్టాడు, దాని మీద తమాషా బద్రీలో ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ కౌబాయ్ హ్యాట్ పెట్టి దాని మీద బఫెల్లో, అలాగే చేతికి అద్భుతమైన బ్రేస్లెట్స్, మెడలో ఓంకారం లాకెట్టు, ఒక టాన్ టైప్ జీన్స్ అంటే ఫేడెడ్ జీన్స్ వేయించాడు, మంచి షూస్ వేయించాడు, దాని మీద మెటల్ క్లిప్స్, ప్రతి ఒక్కటి టోటు హెయిర్ కేర్ తీసుకున్నాడు. అదొకటి. పవన్ కళ్యాణ్ మీరు ఫ్యాన్స్ అయినా కాకపోయినా యూ విల్ ఎంజాయ్, యూ విల్ సెలబ్రేట్, యూ విల్ సీ ఏ నైస్ హ్యాండ్సమ్ హీరో ఆన్ స్క్రీన్. అది ఒకటి. రెండు హీరోయిన్లు చూస్తే ఇతనికి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్స్ని అందంగా చూపించడంలో మన రాఘవేంద్ర రావు వాళ్ళ స్టైల్ ఆఫ్ ఐ ఉంది మన హరీష్ శంకర్కి. భాగ్యశ్రీ బోర్సేని ఎంత అందంగా చూపించాడు చూసాం. ఇందులో రాశి ఖన్నాకి కంప్లీట్ మోడర్న్ అటైర్ తీసుకున్నాడు. గులాబీ రంగు లైట్ పింక్ కలర్ గౌన్స్ అలాంటివి వేసి మంచి స్ట్రీక్స్ ఉన్న హెయిర్ పెట్టాడు. దాంతో ఆ అమ్మాయి అందంగా ఉంది. ఈ శ్రీలీలను పూర్తిగా ట్రెడిషనల్ మోడల్లో తీసుకుని ఆ అమ్మాయిని కూడా చాలా అందంగా చూడాలి. హీరోయిన్లు ఇద్దరు బాగున్నారు. ఇక తర్వాత మనకు కావాల్సింది ఏంటి? మన ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది మూవీ. అందులోనూ జంగిల్ సీన్స్ తీశారు, కళ్ళకి మంచి గ్రీనరీ చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఇక డైలాగ్స్ హరీష్ శంకరే, ఆయన ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఊరుకుంటాడా? ఎలాంటి డైలాగులు రాశాడంటే, ఏంట్రా అస్తమానం మెడరుద్దుకుంటున్నావు, ఏంట్రా దాని అర్థం అంటే, నేను మెడరుద్దుకుంటే తొడగొట్టినట్టు అనే డైలాగ్. కానీ లేకపోతే ఎలా ఒక పార్టిపన్ ఇంట్లోకి దూసుకెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. వెళ్ళిపోతే ఎలా వచ్చావు రా సీఎం పిఎంఏ, ఇంకెవడైనా సరే నా పర్మిషన్ తీసుకురావాలన్న టైపులో అడిగితే, అరే సునామీ నిన్ను అడిగి రాదురా, అణుబాంబు వచ్చినప్పుడు ఆగు అంటే ఆగదురా, నాలాంటి వాడు వచ్చినప్పుడు అన్నీ మూసుకు కూర్చోవాలంటాడు ఆ డైలాగ్. కానీ ఇంకొకటి ఏంటంటే మన జెన్జీకి అంటే యూత్కి ఇప్పుడు మొబైల్ సోషల్ మీడియా అతి క్రేజ్ అయిపోయింది. ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ దాని మీద అతిగా నాకు లైకులు కొట్టలేదు అన్ని కూడా డిప్రెస్ అయిపోతున్నారు పిల్లలు అని చెప్తూ రాశికన్నాతో మాట్లాడుతూ మనకు ఒక మెసేజ్ ఇస్తాడు మనకి యంగ్ పిల్లలకి. ఏమంటాడంటే, నీ జీవితాన్ని నువ్వు లైక్ చేయాలి, వేరే వాడు లైక్లు కొట్టాడా లేదా అని ఆలోచించకు, నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు సెలబ్రేట్ చేసుకో అంటాడు. సో ఆ డైలాగ్ కానీ జనరేషన్ వాళ్ళకి క్లియర్గా చెప్పాడు, చాలా మంచి పాయింట్ చెప్పాడు. అదొకటి. అయితే తర్వాత ప్రీ క్లైమాక్స్లో ఇద్దరు కుర్రాళ్ళు లాంటి వాళ్ళు అంటే మనకు తెలియదే ఉంది, మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఒరే ఎవడో 4 జవాన్లు చచ్చిపోయారంటరా కాశ్మీర్లో అంటే, ఆ పోయారులే అది పెద్ద న్యూసా అంటాడు. ఇంకో పేజీ తిప్పుతాడు, ఒరే ఎవరో భారత మాతని ఏదో అవమానిస్తుందో కొట్టారా అలాంటి న్యూస్ ఉంటుంది. చిచ్చి ఎలాంటి న్యూస్లు ఏంటారు అంటే, పక్క పేజీ తిప్పితే సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్లో కొత్త గర్ల్ ఫ్రెండ్ కనిపిస్తారంటే, అబ్బా ఇది కదరా మనకు కావాల్సిన న్యూస్, తీ అంటాడు. పవన్ కళ్యాణ్ వెనకాల పెట్టి ఫట్మని ఆ బల్ల తన్నేసి వెళ్ళి వాళ్ళకి కొన్ని డైలాగ్స్ చెప్తాడు. అది చాలా గూస్ బంప్స్ ఇచ్చే డైలాగ్స్. మంచినీళ్ళ కోసం మంచును కరగబెట్టుకుని తాగే మన సైనికులు చచ్చిపోతే అని అక్కడి నుంచి మొత్తం డైలాగ్ నేను చెప్పట్లా, ఎక్స్ట్రాడినరీ. దానికి లుక్స్ బాగుంది. ఈయనతో మళ్ళీ పవన్ కళ్యాణ్కి తమాషా కామెడీ ఉంటుంది అత్తారింటి దారిలో. ఆ టైమింగ్ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే పదం అంటే ఇది యాక్చువల్గా మన ఈ సీను వైట్ల డైలాగ్, ఇది వెంకీలో. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అంటే, సార్ అది ఇంగ్లీష్ పదం సార్. ఇలాంటివి కానీ చాలా తమాషాగా తీశారు. అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ అసిస్టెంట్స్ టీచ్ చేయడం కొంచెం మన శంకర్ వరప్రసాద్ టైపులో ఉంది, అది కూడా బాగున్నాయి ఎపిసోడ్స్. ఇంకా ఫైటింగ్ ఎపిసోడ్స్ అయితే మాత్రం కొట్టేశాడు. ఇంకా మంచి ఫిట్నెస్ బాగుంది సార్ది, భలే చేశాడు. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా అసలు ఎవరిని తక్కువ అంటే మూవీస్లో తక్కువ అవ్వట్లేదు, అసలు మూవీస్లో కూడా అదే విధంగా రాణించడం, లుక్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి? అదే నేను డైలీ 4 అవర్సే టైం ఇచ్చట హరీష్ శంకర్. ఒక హీరో పూర్తిగా నీకు డెడికేటెడ్ డేట్స్ ఇచ్చి అప్పుడు నువ్వు బాగా సినిమా తీసావంటే గ్రేటే, అయినా కూడా కష్టమే. సినిమా పూర్తిగా హీరో గారు నీతోనే కూర్చొని చేస్తేనే చేయట్లేదు. అలాంటి రోజుకి 4 గంటలు టైం ఇస్తే ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడంటే అతనికి పవన్ కళ్యాణ్ విపరీతమైన ఫ్యాను, భక్తో దేవుడో ఏదో ఆ రేంజ్ అభిమానం ఉంటే తప్ప ఇంత బాగా తీయలేడు. ఈరోజు ఉత్సాద్ భగత్ సింగ్తో పాటు దురంధర్ కూడా విడుదలవడం జరిగింది. సో ఏంటి అసలు డిఫరెన్షియేట్ చేసుకుంటే కనుక ఏది చూస్తే బెటర్ అనిపిస్తుంది? మీరు ఈ రెండు పూర్తిగా రెండిట్లో దేశభక్తి ఉంది, రెండిట్లో సీడ్ దేశభక్తి హైందవ ధర్మం ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే దురంధర్ ఏంటంటే హార్డ్ హిట్టింగ్ సినిమా, అది రియాలిటీ. అంటే మన దేశంలో ఎంత దిగజారుతున్నారు జనాలు, ఎంత క్రూరమైన పనులు చేస్తున్నారు డబ్బు కోసం, ఒక దేశం కానీ ఒక ధర్మం కానీ అని ఏమీ లేకుండా ఎలా తయారయ్యారు అన్నది
ఇలాగా జస్ట్ ఓపెన్ చేసినట్టుగా ఎటువంటి డిప్లొమసీ లేదు, ఎటువంటి దాపరికం లేదు, ఎటువంటి షుగర్ కోటింగ్ లేదు, డైరెక్ట్గా చూపించాడు. మీ రక్తం మరిగిపోతుంది అలా తీశాడు. అదేంటంటే ఆ సినిమాని మీరు ఈ దేశంలో పుడితే చూడాల్సిందే. ఆ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటంటే ఆ టింజ్ ఉన్న ఇది మోర్ కమర్షియల్ మూవీ. ఇది చాలా కమర్షియల్ మూవీ, సేఫ్ బెట్టింగ్. ఇది దురంధర్ లాంటి సినిమా 4 గంటలు అంత సీరియస్ టాపిక్ చెప్తే ఎవడైనా చూస్తాడో లేదో ఎవడికి తెలియదు కదా. సో అదే ఇప్పుడు ఇది 3 అవర్స్ ఉన్నప్పటికీ కూడా 2.5 అవర్స్ ఎంత ఉంది, ఇది మంచి క్రేజ్ ఉంది, అందరూ వస్తున్నారు ఈ రోజు. తర్వాత దురంధర్ కూడా ఇదే రోజు విడుదలైనగా 4 అవర్స్ ఉండడంతో ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పటి వరకు కూడా ఎవరు వెళ్ళింది కనిపించలేదు. నేను వెళ్ళాను నిన్న ఏఎంబి మాల్లో చూస్తే 4 గంటల సినిమా అయిన తర్వాత ఒక్కటి సీట్లోంచి లేవలేదు. కొన్ని చోట్ల తప్పట్లు కొట్టాడు. హమారా నయా భారత్ గర్మే గుస్కే మారేంగే అని. కానీ అబ్బోల్ బే సాలే తు క్యా బోలా భారత్ మాతకే బారే మే అని డైలాగ్ ఉంటుంది అజయ్ సన్యాల్. తప్పట్లు కొట్టి లాస్ట్లో కూడా అందరు లేచి నిలబడి తప్పట్లు కొట్టారు. మీరు ఆ సినిమా చూస్తే అర్థం ఉంది నా ఇంపాక్ట్. మీకు దేశం అంటే భక్తి ఉందా, అభిమానం ఉందా, భారతీయురాలంటే గర్వంగా ఫీల్ అవుతారా? అయితే ఆ సినిమా చూసి అప్పుడు చెప్పండి నాకు. లేదు ఇదేదో కమర్షియల్ సినిమా వల్ల డౌన్ అయిపోయిందని. తెలుగు హిందీ సంబంధం లేదు, మన భారతీయుల కోసం తీసిన సినిమా అది. ప్రతి వాళ్ళు చూడాలి ఆ సినిమా దురంధర్. ఇట్స్ అ రియల్ మూవీ. టైమింగ్ ఇప్పుడు దురంధర్ రిలీజ్ చేయడానికి కూడా కరెక్ట్ టైమింగ్ అంటారా? ఇప్పుడు వాళ్ళకి రీచ్ అంటే ఇప్పుడు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు అయితే కనుక ఇది నడుస్తుంది, ఉత్సాద్ భగత్ సింగ్ నడుస్తుంది, దురంధర్ చాలా తక్కువగా నడుస్తుంది కాబట్టి అక్కడ నార్త్ సైడ్ కూడా అసలు ఎట్లా ఇప్పుడు సరే మనం తెలుగు స్టేట్స్ వేరే స్టేట్స్ అనే డిఫరెన్షియేషన్ తీసుకుంటే మోడీ గారు వచ్చారనుకోండి, హైదరాబాద్లో అందరూ ఎగబడి చూస్తారు కదా. ఆయన నార్త్ ఇండియన్ లీడర్ మానేస్తారా? మానరు. దురంధర్ సినిమా మన దేశం కోసం తీసిన సినిమా. భగత్ సింగ్ చూసేస్తాం 3 గంటలే కదా, తర్వాత మనకి ఇవాళ ఉంది రేపు ఉంది. మరి దురంధర్ ఎలా వదులుతాం? దురంధర్ వదలడానికి నేను 2వ సారి వెళ్దాం అనుకుంటున్నాను రేపు. అంత బాగుంది సినిమా, ఎక్స్ట్రాడినరీ మూవీ. మీకు కొన్ని సీన్లు చూస్తే మీకు ఎంత ప్రమాదంలో ఉన్నామో మన అర్థం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు అన్నీ అంతరించిపోయిన తర్వాత ఒక జాతి మాత్రం తన కల్చర్ని 1000 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నప్పుడు గద్దల్లా, రాంబందుల్లా, డేగల్లా ఆ జాతి యొక్క కల్చర్ని నాశనం చేద్దామని చూసేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ నుంచి ఇప్పుడున్న వాళ్ళు దేశభక్తులు ఎలా పోరాడతారనేది మీరు చూస్తే ఒకటి మీ బ్లడ్ బాయిల్ అవుతుంది, 2 వాళ్ళు చేసే పోరాటం మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే ఒక కొత్త రకమైన ఫీలింగ్, బ్లడ్ బాయిలింగ్ సాటిస్ఫాక్షన్ అనొచ్చు మనం. అంటే ఇస్లామిక్ దేశాలన్నీ కూడా వాటిని బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు బ్యాన్ చేయడంలో ఒక పాలిటిక్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఐఓసి అంటాం మనం, ఇస్లామిక్ కౌన్సిల్ అని ఒక 50 దేశాలు ఉన్నాయి. సో వాళ్ళలో పాకిస్తాన్ మెంబర్ కాబట్టి వాళ్ళు బతిమాలుకుని అయ్యా బాబు బ్యాన్ చేయండి అంటే చేశారు. బట్ అందుకే మీకు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతుందని టాక్సిక్ పోస్ట్ పోన్ చేశాడు, ఎందుకంటే అక్కడ మార్కెట్ పోద్దని. వీళ్ళు ఆల్రెడీ బ్యాన్ చేశాడు, నాకు అక్కర్లేదన్నాడు. నీ మార్కెట్ వద్దు, నువ్వు వద్దు, మా వాళ్ళు చూస్తారు, మా వాళ్ళు ఇస్తారు నాకు డబ్బు, మనం కదా చూడాలి. ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ బ్యాన్ చేస్తేనే 1350 కోట్లు కొట్టింది. ఇప్పుడు సెకండ్కి కూడా చాలా టెక్నికల్గా ఇచ్చేసి ప్రింటులు రిలీజ్ అవ్వలేదు. ఇంత చేసినా కూడా ఈ సినిమా 2000 కోట్లు దంగల్ అమెరికన్ సినిమాని కూడా దాటి తీరుతుంది ఈ సినిమా. ఓవరాల్ ఇటు ఈ రోజు ఉగాది సందర్భంగా విడుదలైన దురంధర్తో పాటు ఉత్సాద్ భగత్ సింగ్ కూడా రెండు సినిమాలు మంచివే. యాక్చువల్గా ఉగాదికి అయితే మన తెలుగు హీరో కదా, మన తెలుగు పవన్ కళ్యాణ్, మనకు సరదా ఉంటుంది. అందులోనూ ఖుషీలో సాంగ్స్, తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ ఎలాగా అమాయకంగా అమ్మాయిని ప్రేమిస్తాడో అలాగా ఇందులో శ్రీలీలని ట్రాక్ రివర్స్ చేసి చూపించాడు ఆ పాటలతో. సో మన తెలుగు సినిమా, మన తెలుగు భాష మనం ఎంజాయ్ చేసేస్తాం. సో అందులో ఉగాది రోజు వచ్చింది, ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఆ పిల్లలందరితో కలిసి నేను కూడా అని అరిచి జై పవర్ స్టార్ అని రియల్లీ సెలబ్రేటెడ్ ద మూవీ. సో ఐ థింక్ ఉగాదికి అందరూ ఎంజాయ్ చేస్తారు, బట్ దురంధర్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి.